రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మైలవరం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్. ఎందుకంటే అక్రమ కల్తీ మద్యం దగ్గర నుండి అవినీతి ఆరోపణల వరకు ఇలా ఏ సంఘటన చూసినా మైలవరం నియోజకవర్గం ప్రధాన కేంద్రంగా వస్తుంది. అయితే అసలు మైలవరం రాజకీయాల్లో ఈ అక్రమాలు అవినీతి ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? మాజీ ఎమ్మెల్యే మైలవరానికి సంబంధించిన జస్ట్ రమేష్ గారు ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముఖ్యంగా మైలవరం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉద్దండులు, ఇప్పుడు వడ్డే శోభనాథేశ్వరరావు గారు కావచ్చు, ఉమ్మ గారు కావచ్చు, చల్మల వెంకటరావు గారు, మీరు ఇలా చాలామంది ఒక ఉన్నత స్థాయి నాయకులు, ఉన్నత భావాలతో పనిచేసే నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఇప్పుడు చూస్తే మైలవరం పేరు మొత్తం కూడా అవినీతి ఆరోపణలు, ఇతరత్ర ఆరోపణలు, లేదా లిక్కర్ మాఫియా, ఇలా అన్నీ కలగలిసిపోయి ఉన్నాయి. ఏంటి అసలు మైలవరం రాజకీయాలు ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? 1919 తర్వాత ఈ నాన్ లోకల్ ఎప్పుడైతే రావడం జరిగిందోనండి, మా నియోజకవర్గానికి 1999 దగ్గర ఇప్పుడు దాకా నాన్ లోకలే. మధ్యలో 9లో చల్మల వెంకటరావు వచ్చారు. 2004 ఆయన ఒక 5 సంవత్సరాలు ఉన్నారు ఎమ్మెల్యేగా. మిగతా అన్ని సంవత్సరాలు కూడా 20 సంవత్సరాలు వాళ్ళే ఉంటున్నారు. వడ్డే సోమనాథేశ్వరరావు కాదండి, ఉమాకి దేవినేని ఉమా, ఇప్పుడు కృష్ణప్రసాద్. అయితే వీళ్ళకి ఏంటంటే లోకల్ అవగాహన లేదు అసలు వాస్తవంగా. వీళ్ళు ఏం చేస్తారంటే బయట నుంచి వాళ్ళ పిఐలనో లేకపోతే వాళ్ళ అన్యాయులనో తెచ్చిపెట్టుకోవటం, మండలానికి ఒక వ్యక్తులను పెట్టుకోవటం, వాళ్ళు చెప్పింది వీళ్ళు అంటారు. వాళ్ళకి కావాల్సిన, వీళ్ళందరికీ కావాల్సిన డబ్బు. జిల్లాలో ఉన్నది ఏంటంటే మా నియోజకవర్గం కొంచెం మైనింగ్ ఉంది, స్టాండ్ ఉంది, కృష్ణానది పక్కన ఉంది, అట్లాగే బుడమేరు ఉంది, అట్లా కొండలు, గ్రావిల్ ఉంది, గ్రానైట్ ఉంది. ఇవన్నీ కూడా మైలవరంలో ఉన్నాయి. గతంలో వెల్లంకేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీ అయినా కూడా వెల్లంకేశ్వరరావు దగ్గర నుంచి మా దాకా, నేను తెలుగుదేశం వచ్చిన నిమ్మగడ్డ సత్యనారాయణ గారు, నేను కూడా శాసనసభ్యులుగా ఉన్నాం. అంతకుముందు చల్మల వెంకటరావు, కోండ భాస్కర్, వెల్లంకేశ్వరరావు వీళ్ళంతా పనిచేశారు. అట్లా వడ్డే సోమనాథేశ్వరరావు ఉన్నప్పుడు కూడా అంత ఇట్లాంటివి లేవు. పెద్దరికంగా ఉండే రాజకీయాలన్నీ కొంచెం విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలే ఉన్నాయి. అయితే క్రమేణా ఏమైందంటే ఒకళ్ళు వీళ్ళు ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో నేనుండగానే నా వల్ల చాలామంది నా గురించి చెప్పుకునేవాళ్ళు, ఇతనికి ఏం తెలియట్లేదు, ఇంత డబ్బు ఉందో, నెలకి ఎంత వస్తుందో ఆదాయం, చేసుకోలేకపోతున్నా ఇదని నన్ను అడిగేవాళ్ళు. మనం వచ్చిన దానికోసం కాదు కదా అని చెప్పా. అయినా కూడా వాళ్ళకి కళ్ళు మాత్రం దీని మీద ఉండేది. ఇది ద్వితీయ శ్రేణి నాయకులకి, ద్వితీయ కాదు, బయట నుంచి ఉన్న నాయకులకు ఉండేది. అందరికీ మైలవరం మీద ఉండేది. నన్ను ఒక్కడే పంపించగలిగితే మైలవరం ఖాళీ అయిపోతుంది, ఎవరైనా రావచ్చు. ఇక నా దగ్గరికి వచ్చేటికి అందరూ ఏకమయ్యి ఇది చేసేవాళ్ళు. దాని మీద ఏదో ఒక ఎలిగేషన్ లేపి అటు బయటికి పంపించాలనేది. అయినా కూడా నేను స్ట్రాంగ్గానే ఉన్నాను. నియోజకవర్గ డెవలప్మెంట్ కానీ, పార్టీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా టీడీపీకి స్ట్రాంగ్గా తయారు చేశా, డెవలప్మెంట్ అట్లానే చేశా. అయినా కూడా మాకేమైందంటే నేను దగ్గుపాటి వెంకటేశ్వర గ్రూప్ అన్నప్పుడు 70 మందిని తీసేశారు. చంద్రబాబు గారికి ఎట్లా ఉండదంటే ఆయనకి భయం, నాకు తెలిసి. మేమందరం దగ్గుపాటి వెంకటేశ్వర పార్టీని బతికించాలని చెప్పి ఆ రోజు మాకు నిజంగా ఎన్టీ రామారావు గారు మాకు సీట్ ఇచ్చింది. మాకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే కదా. మేము రావడం కూడా ఒక రంగం తప్పే. అంటే ఆ రోజు పరిస్థితి ఏంటంటే పార్టీని బతికించాలనే ఉద్దేశంతో మళ్ళీ కొంతకాలం మళ్ళీ పెద్ద ఆయనకి అప్పచెబుతామని చెప్పారు వీళ్ళందరూ పెద్ద మనుషులు. మేమంతా మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళటం, మాకు కూడా ఏం తెలియదు, అంత అవగాహన కూడా ఉండదు. అరే మనం ప్రజలకి ఏం చెప్పాలి, ఏదో అభివృద్ధికి ఏదో చేయాలనుకుని వచ్చాం, పని చేయాలి, అదే ఆదురుదా తప్ప పార్టీ బతకాలి కదా, అది ఉంటేనే కదా మనం అందరూ ఉండేదని అక్కడ ఎన్టీఆర్ ఈయన అనేది చూడకుండా మన పార్టీ అనేది చూసి పార్టీ సపోర్ట్ చేసాం. 5 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారి పాలనే జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. 99 దాకా. 99 తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ తీసాడు, పక్కన పెట్టాడు. సీట్ ఇవ్వాల 99లో, దాంట్లో నేను ఒకటి, 70 మందిలో. అక్కడి నుంచి ఇక ఆయన ఆలోచనలు, ఇక పార్టీ మార్పు రోజు రోజుకి ఆయన ఆలోచనలు పెట్టుకుంటా తీసుకెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు పార్టీకి ఈ రోజుకు ఉన్న పార్టీ కంటే ఆ రోజు విలువలతో కూడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు గెలవాలంటే ఏ తప్పు చేసినా గెలుపు అవసరం. వాళ్ళకి కావాల్సిన గెలుపు కావాలి. గెలుపు కావాలంటే ఏం చేయాలి? వాడు అక్రమ సంపాదనోడైనా పర్వాలేదు, ఓవర్ నైట్ సంపాదించుకొని వచ్చినా పర్వాలేదు, 4 మటర్లు చేసినా పర్వాలేదు. వేరే పార్టీలో ఉన్నోళ్ళు
వాళ్ళు ఎంత తప్పుడైనా మన పార్టీలోకి వస్తే ఏదో అంటారు గంగాజలంలో చేస్తే పునీతులు అవుతారని, తెలుగుదేశం పార్టీలోకి వస్తే పునీతులు అయినట్టు ఫీల్ అవుతారు వీళ్ళు. అని తీసుకొచ్చి ఈ పార్టీలో మెంబర్స్ చేర్చడం, అందులో భాగంగా మా మైలవరం నియోజకవర్గం కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఒకప్పుడు ఫ్యాక్టరీ, నాయకులు తయారు చేసిన ఫ్యాక్టరీ అది ఎన్టీ రామారావు. ప్రతి పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీ నుంచే లీడర్లు పంపించింది, న్యాయంగా చెప్పాలంటే. వాళ్ళు ఏ పార్టీలో చూడండి, వాళ్ళు ఉన్నారు. అలాంటిది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పటిష్టం, ఇప్పుడు కూడా మంచి కార్యకర్తలు ఉన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలం, కార్యకర్తలు బలం. అవును. కానీ ఆ కార్యకర్తలు లీడర్గా తయారు చేసుకోవచ్చు, కానీ ఎవరిని పెరగనివ్వరు. వాళ్ళని ఎంతేడు తీసుకొచ్చేసి డబ్బులు ఉన్నాడు కావాలి, ఈ డబ్బు సారాలు ఇక అలవాటు చేసి ఇది ఒక వ్యాపారంలాగా తయారైపోయింది. రాజకీయం అంటే ఒక వ్యాపారం, ఏ పార్టీ అయినా రానివ్వండి వ్యాపారం చేసుకోవచ్చు అనేది వచ్చేసింది సిస్టమ్. ఇప్పుడు అధికారులు అనాలా, రాజకీయ నాయకులు అనాలంటే ఇద్దరు ఏకమైపోయారు అందరూ. ఇవాళ ప్రజలు పిచ్చోళ్ళు అంతే, వాళ్ళకేం అర్థం కావట్లేదు. మన డబ్బుతో ఈ ప్రభుత్వం ఓటేస్తున్నాం, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం, ఈ డబ్బులని మనవి అనేది ఇంకా ప్రజలకు తెలిసేదాకా వీళ్ళు ఆటలు అవుతున్నాయి. వీళ్ళు మాత్రం ఇటు బ్యూరోక్రసీ ఉండే రాజకీయ నాయకులు వీళ్ళంతా అండర్స్టాండింగ్తో మాత్రం ప్రజలు దోసుకుంటున్నారు. ఇది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. అందుకని వీళ్ళు ఏంటంటే ఇవన్నీ తప్పించుకోవాలంటే ఈ డబ్బులు సంపాదన వీళ్ళే కొట్లాడుకుంటారు. అందరూ దొంగలే, ఇందులో ఏం తేడా లేదు. ఇప్పుడు మా మైలవరం నియోజకవర్గం పరిస్థితి చూస్తే గతంలో అందరూ ఒకే పార్టీలో ఉన్నారు వీళ్ళిద్దరు. ఇప్పుడు మా ఎమ్మెల్యే అయినా ఈయన ఎమ్మెల్యే గారు కానీ, ఇప్పుడు మాజీ మంత్రి గారు కానీ, జోగి రమేష్ గారు, ఆ రోజు వీళ్ళందరూ కూడా మరి ఈ బూడిదే, మా దగ్గర వీటీపీఎస్లో బూడిద ఉందండి, ఆ బూడిదకి ఫ్రీగా ఇచ్చేది ఆ బూడిద, దానికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ పెరిగింది, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. బూడిద ఏం చేసుకుంటారు సార్? బూడిద అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లకి ఇప్పుడు స్టాండ్ డిమాండ్ ఎప్పుడైతే స్టాండ్ కింద అది వాడుతున్నారు, ఇటీ బట్టీలు వాడతారు. ఇప్పుడు ఈ మరి సిమెంట్ ఫ్యాక్టరీలో వాడుతున్నారు అంటాం. ఇప్పుడు మన ఇవి ఉండే చూశారు, దాన్ని ఏమంటారు, మన పక్కనే ఉండే ఇప్పుడు సిమెంట్ కలిపి వాటిల్లో ఇవన్నీ కలుపుతారు. ఇట్లా దానికి కొద్ది డిమాండ్ పెరగటం, అదేంటంటే ఫ్రీగా ఇచ్చేప్పుడు లారీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాపం వాళ్ళ కిరాయి తోలుకొని ఆ కిరాయి వచ్చినట్టు ఏదో ఒక వర్క్ కావాలి కదా వాళ్ళకి, ఇదే తీసుకెళ్ళి వాళ్ళు తోలుకుంటూ ఇంకొక మిగిలే వాళ్ళకి. అలాంటిది వాళ్ళ నోటికాడ కూడి తీస్తారు, వీళ్ళు అది కనిపెట్టారు. దీన్ని కనిపెట్టి వీళ్ళు పోటీలు పట్టడం, వీళ్ళు అమ్ముకోవటం. ఈ ఎక్కడి నుంచి వచ్చారంటే స్టేట్లో ఉన్న నాయకులు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ మొదలుపెట్టారు. అంతకుముందు రాజమండ్రి నాయకులు వచ్చేవాళ్ళు చెప్పుకునేవాళ్ళు. మనం అయితే మనం అక్కడికి వెళ్ళి లోనకెళ్ళి చూసింది లేదనుకోండి, ఆ టోటల్గా చూస్తే లారీ వాళ్ళు మాత్రం పక్కే నెట్టేశారు. వీళ్ళే ఇప్పుడు ఆఖరికి వచ్చే టెండర్ పేరుతో ఇప్పుడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారే తీసుకున్నారనేది ఒక ఆలోచన వచ్చేసి వాళ్ళ దాంట్లో ఉంది. ఇప్పుడు వీళ్ళ తగాదాలు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, వీళ్ళకి డబ్బుల దగ్గర తగాదాలే. అయితే వాస్తవంగా చెప్పాలంటే మన కరోనా అప్పుడు లిక్కర్ అమ్మారు. గత 2 సంవత్సరాలుగా అప్పుడు 2 సంవత్సరాలు కరోనా ఉంది, కరోనా ప్రభుత్వం అమల లెక్కలు. మా నియోజకవర్గం మాత్రం ఫుల్గా అమ్మేవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికి తెలియదు, లెక్కలు మాత్రం ఫుల్గా అమ్మేవాళ్ళు. ఎవరిని అడిగితే తెలంగాణ నుంచి వస్తాను. నేను అప్పటికి ఇటు ఎమ్మెల్యే అన్యాయాలు ఇటు వీళ్ళందరూ అమ్ముతున్నారని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ లెక్కలు ఏంటని. కానీ ఎవరూ పట్టించుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు నేనున్నప్పుడు కూడా, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ లెక్కలు ఎన్డీపీ అమ్మేవాళ్ళు అని చెప్పి అప్పుడు కూడా అరెస్టులు జరిగినాయి, మా నియోజకవర్గంలోనే జరిగినాయి. అయితే ఇది ప్రభుత్వం తప్పు. ప్రభుత్వం ఏం చేస్తున్న, ప్రభుత్వ అధికారులకు అందరికీ తెలుసు, వాళ్ళ అండర్స్టాండింగ్ వీళ్ళందరితో. లేకపోతే ఎందుకు జరుగుతాయండి? లిక్కర్కి ఇప్పుడు మనకి ఇన్కమ్ తగ్గిపోతుంది రాష్ట్రంలో, తెలిసిపోతుంది కదా. ప్రతి నెల రివ్యూ పెట్టుకుంటున్నారు, 3 నెలలకు 2 నెలలకు రివ్యూ పెట్టుకున్నారు. ప్రభుత్వ ఖజానాలో గండిపడుతుందంటే వాళ్ళు తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుంది. అసలు లోకల్గా ఉన్న అధికారులకి సమాచారం లేకుండా ఏ స్కామ్ జరిగిద్ది అనేది మనం అనుకోలేము, తెలియదు. కానీ మనకు ఉన్న అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు మనం సస్పెండ్ చేయం, వాళ్ళని చెప్పం, వాళ్ళని కాపాడతాం. మనకు అపోజిషన్ అనో లేకపోతే వాళ్ళ మనిషి అనో వీళ్ళ మనిషి కొంతమందిని చేస్తాం. ప్రతి చోట కూడా వివక్ష ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, నా అనేది ఎప్పుడైతే వచ్చిందో, ప్రతి ఒక్కళ్ళు ఇక అక్కడ రాజకీయాలు, ప్రతి ఒక్క నా అని రావటం, కులాలు రావటం, ఎవడొకడు కులం పేరు చెప్పుకోవటం, మతం పేరు చెప్పుకోవటం, ఎట్లా చేయాలో అన్ని తప్పులు చేయటం, మొత్తం అందరూ కలిపి సమాజాన్ని భ్రష్టు పెట్టేయటం తయారైపోయింది.
విలువ అనేది లేదు అసలు. ఇవాళ రాజకీయం అనేది చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. లేదు, రాజకీయంతో సంబంధం లేకుండా దూరంగా బతుకుతామని కూడా బతకలేవు. మనకి ఏది కావాలన్నా ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారు చెప్తేనే పని అవుతుంది. ఆ సిస్టమ్ తీసుకొచ్చారు. ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు చెప్పాలంటాడు. ఎంత దారుణంగా ఉండదంటే నా నియోజకవర్గంలోనే నేను ఒకరోజు నా దగ్గరికి వచ్చారు, డ్రామా వేసుకుంటున్నాను సార్, ఒకసారి చెప్పండి ఎస్ఐ గారికి అని చెప్పి. వేరే వాళ్ళకి డ్రామా వేసుకుంటే మాకు పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పారు. సార్ నేను చెప్తానంటే చెప్తే కాదండి పైనుంచి వచ్చిందండి ఎస్పీ గారు డిఎస్పీ గారు చెప్పుకున్నాను. డిఎస్పీ గారితో కూడా నేను మాట్లాడా. మళ్ళీ తెల్లారిపోతే ఫోన్ చేసి వేసుకోమన్నారు సార్, కానీ హీరోయిన్ లేకుండా వేసుకోమన్నారు. డ్రామాలో హీరోయిన్ లేకుండా నాటకం వేస్తారండి. అంటే వీళ్ళ పరిస్థితులు ఎట్టడో అర్థం చేసుకోండి. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే అట్టుండదు, ఇష్టమైతే ఎట్టుండదు. ఇష్టమైతే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే హీరోయిన్ అనేవాళ్ళు ఉండకూడదు, డ్రామా వేసుకోండి. సార్ రికార్డింగ్ డ్యాన్సులు ఉన్నాయా? మైలవరం లేపిస్తుంటారా? తిరునాళ్ళప్పుడు వేస్తున్నారు. మరి పోలీసులు చెప్తారుగా ఏం ఉండదు, కుదరదని. ఎమ్మెల్యే చెప్తే మాట్లాడే పని లేదుగా. ఓకే, అది కాదు. ఇప్పుడు అధికారులు ఎవరు ఎమ్మెల్యే చెప్పినట్టే రాలి. ఇప్పుడు మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. మేము ఇందులో జోక్యం కలగ చేసుకునేవాళ్ళం కాదు. మేము క్లియర్గా చెప్పేవాళ్ళం, పొలిటికల్ కేసులు అంటే ఏం చేయొద్దని చెప్పేవాళ్ళం. సార్ పోస్టింగ్లకు కూడా డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఉంటేనే పోస్టింగ్లు ఉంటాయి అనేది ఇప్పుడు తరచూ వినిపిస్తున్నమాట. ఇది 100% వాస్తవం. ఇప్పుడు అది దానికోసం వీళ్ళు అదేమంటే ఏమంటున్నారు, మేము డబ్బులు ఖర్చు పెట్టామంటున్నారు. ప్రజలు కూడా నిజంగా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటున్నారేమో అంటాం. కానీ ఆ ఉద్యోగంలో డబ్బులు ఇచ్చేవాడు ఎమ్మెల్యేకి ఇచ్చినా లేకపోతే ఇంకో మంత్రికి ఇచ్చినా మళ్ళీ వాళ్ళు ఎక్కడ వసూలు చేస్తారు? ప్రజల దగ్గర వసూలు చేయాల్సిందే కదా. అంతేగా. నేను 15 లక్షలు ఇది అర్థం కావట్లేదు ప్రజలకి. ఇది పరిస్థితి వాళ్ళు జరుగుతున్న వ్యవస్థలో. వీటన్నిటికీ నాబాటు వాళ్ళు ఎదురుకిస్తే వీడు పిచ్చోడు, వీడికి ఏం తెలియదు, సంపాదన చేతకాక వీడు మాట్లాడతాడు అని. మేము నీతిగా ఉండమని ఎవరు అనరు, మా నిజాయితీని ఎవరు గుర్తించరు. కానీ చేతగానివాడు చేతగాని ఎదవ అంటారు. అంటే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మనం సంపాదిస్తే తెలియగలడు, నీతిగలడు, పెద్ద గొప్పడు పదవి ఉంటే. పదవి పోయినా నీతిగా ఉండి నిజాయితీగా ఉన్నా వాడు పనికిరాడు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని వాళ్ళ విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు రోజు రోజుకి పోతూ ఉన్నాయి. దానికి ఇప్పుడు ఏమైందంటే అందరూ చివరికి నేను అనుకుంటాం ఏంటంటే ఎంతకాలం నడుస్తుంది ఇది, కొంతకాలం నడవగలదు. ఇప్పుడు అధిగమించిన తర్వాత ఈ రోడ్లు ఎక్కుతారు, వాళ్ళ కాళ్ళే కొట్టుకుంటారు. డబ్బు దగ్గరే కదండి తగాదాలు వచ్చేది. ఈ అవినీతి అక్రమాలు ఇప్పుడు కొట్టుకున్నప్పుడు మా మైలవరం పరిస్థితి ఏంటి? ఇది నిజం అనేది ఇప్పుడు తేలాలి. ఇప్పుడు దాంట్లో మనకి మైలవరంలో నాకు తెలిసి వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు అమ్మిన మాట వాస్తవం. కరోనాలో అది ఏమిటో, అది మద్యమా, నకిలీ మద్యమా, లేకపోతే ఎన్డీపీయా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు పాపం పోయినా నాకు తెలియదు. కానీ అమ్మిన మాట నిజం. ఇప్పుడు కాదు, అప్పుడు అది క్లియర్గా అమ్మినప్పుడు. ఇప్పుడంటే అమ్మేది ఏమనుకుంటాం మనం, మామూలుగా జనరల్గా ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు షాపులో అమ్ముతున్నారు అనుకుంటాం, మనకు తెలియదు. బెల్ట్ షాపులు అంటారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటాయి బెల్ట్ షాపులు ఉంటాయి. అది ఊరినే మనం చెప్పుకొని రాజకీయ నాయకులు ఊరినే చెప్పటమే, టీవీలో చెప్పటం. అధికారం ఉన్నప్పుడేమో వాడు పెడతారు, అనధికారంలో ఉన్నవాడు మాట్లాడతారు. సరే, బెల్ట్ షాపులకు కూడా కొంత ఎగ్జామ్షన్ ఏంటంటే ప్రభుత్వం అమ్మే మద్యమే కాబట్టి అది పట్టణాల్లో వైన్స్లో అమ్ముకుంటారా, బార్లో అమ్ముకుంటారా, పల్లెటూరులో అనాథరైజ్డ్ కాబట్టి బెల్ట్ షాపులు అంటాం. అనాథరైజ్డ్ కాబట్టి బెల్ట్ షాపులు అంటాం. అది లేదనుకోండి నాటుసారా కాచేవాళ్ళు, నాటుసారా కాస్తున్నారు. అది లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్ ఎమ్మడే తయారైపోతుంది. దీన్ని ఎవరు కంట్రోల్, ఇవన్నీ వీళ్ళకి డిపార్ట్మెంట్లకు తెలుసు కాబట్టి అది కంట్రోల్ చేయాలంటే ఈ ఇస్తారు. బెల్ట్ షాపుల్లో కొంచెం చూడండి పోతారు, దాని కంట్రోల్ అవ్వాలంటే. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎట్లాంటి నకిలీ మద్యం అనేది ఇప్పుడు కొత్తగా నేనేనది ఇక్కడ. అంతకుముందు చెప్పేవాళ్ళు కానీ మా మైలవరంలో ఈ సీజ్ చేసే వాళ్ళ దగ్గర ఉన్నాయి. షాపుల్లో కూడా నకిలీ మందు వస్తుంది అనేది వార్తలు అంటున్నాం. అంటే ఏంటి సార్ నకిలీ మందు అంటే? మైలవరం స్పెషల్ ఏంటి, ఏం చేస్తారు దాంట్లో? ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఆల్కహాల్ దీంట్లో ఉంటుంది కదా, స్పిరిట్ ఏదో అది తీసుకొచ్చి వేరే దాంట్లో ఎసెన్స్ కలిపేసి ఆ మూతలు సీల్ చేయటం, ఇవన్నీ వీళ్ళకి తెలుసు అంట. స్టిక్కర్లు
మరి అన్నీ ఎట్లా మనకు తెలియదు. ఆ షాపుల్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా సార్, అవును. దాంట్లో టెక్నికల్గా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. దీని వెనక ఎంత ఉన్నా పెద్ద దందా ఉండదు సార్. పొలిటీషియన్స్ అధికారులు లేనిదే ఏది జరగదు, అంతవరకు నేను చెప్పగలను. లేకపోతే అధికారులు ఇప్పుడు అధికారులు ఎక్కడో దాడు బయటపడి చెప్తారు, వాళ్ళు నీతిగా వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు రానివ్వరు, వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి లూజు అంటారు, లూబ్లో పడేస్తారు. వీళ్ళకి ఎవరైతే కావాలో వీళ్ళ కాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు. మీరు చూడండి, ఎక్కడ జరిగితే ఇమీడియట్గా ఏం చేస్తారు? సస్పెండ్ చేయాలి కదా. వాడికి తెలీదా? సస్పెండ్ చేశారు ఎంత మటుకి ఎవరన్నా మీరు చూసారా? ఎందుకు సస్పెండ్ చేయాల? అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి. ఇన్వెస్టిగేషన్ జరిగే అధికారులకు తెలుసు కదండి, ఉందనేది క్లియర్గా అర్థమైంది కదా. ముందు అధికారులు సస్పెండ్ చేయాలి కదా. అవును. ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలి. నువ్వు డ్యూటీలో నిలబెట్టి మిమ్మల్ని మీదేం ఎంక్వైరీ చేస్తారు? కాదు సార్, మీకు పవర్ ఉంటుందిగా. ఇదంతా ఒక మనిషికో న్యాయం, ఇంకో మనిషికో న్యాయం అనేది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే, నేను జోగి రమేష్ కేసులు అట్లా ఇంకోళ్ళు నేను తప్పు అని అట్లా ఎవరు తప్పు చేశారనేది కరెక్ట్గా తేలుతుంది. అమ్మే మాట మాత్రం వాస్తవం, అది అందరూ ఒప్పుకునేది. అసలు మీకు తీరినప్పుడు కూడా ఇవాళ కాదు, గత ప్రభుత్వంలో కూడా మరి ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతూనే ఉంది. అసలు అప్పుడు ఎమ్మెల్యే కూడా మీరు చెప్పినట్లుగా కృష్ణప్రసాదేగా మైలవరం. అదే చెప్పేది. ఇప్పుడు కృష్ణప్రసాద్ ఉండగానే ఇదే తెలుగుదేశం పార్టీలో గ్రావిల్ ఎమ్మెల్యే మేమంతా అట్లా గొడవలు చేసాం. టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయించి ఇదే కృష్ణప్రసాద్ అక్కడ అరెస్ట్ చేయడం. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఆయనకే ఓట్లు వేశారు, ఆయనకే జిందాబాదులు పడుతున్నారు. ఇప్పుడు 4 రోజులు 30 రోజులు 40 రోజులు దాక్కున్నారు వీళ్ళందరూ. వాళ్ళ మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళతో అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పా కదా, ఇందులోకి వస్తే పునీతులు అయిపోతారని. అంటే తప్పు చేసినా పర్వాలేదు, ఈ పార్టీలో చేరితే అయిపోతుంది. మళ్ళీ ఇందులో తప్పు చేసి అందులో చేరితే అక్కడ కరెక్ట్ అయిపోతుంది. అంటే వీళ్ళ కోసం ఈ పార్టీలు పుట్టినాయి, ప్రజల కోసం కాదు, ప్రజాసేవ కోసం కాదు. ఎవరైతే దోపిడీ చేసుకుంటారో, ఎవరైతే అక్రమంగా సంపాదిస్తారో, ఎవరైతే నాయకులు తిట్టగలుగుతారో. నిజం చెప్పాలంటే ఈ నాయకులు మాకు ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఈ పార్టీ ఆ పార్టీ నాయకుడిని తిడతారు, ఈ పార్టీలో ఆ పార్టీ నాయకుడిని తిడతారు. అసలు నాయకులు తిట్టడం ఏంటండి? నాయకులు ఇళ్ళ వాళ్ళని తిడుతుంటే అసలు నాయకులు ఎట్లా సమర్థిస్తున్నారు? అరే నువ్వు తిట్టడం వలన వాళ్ళు నన్ను తిడుతున్నారు, తప్పురా నువ్వు తిట్టొద్దని చెప్పాలి. కానీ చెప్పట్లా. వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, స్క్రిప్ట్లు ఇస్తున్నారు, జీతాలు వాళ్ళ అధికార ప్రతినిధులు అంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నప్పుడు అసలు ప్రజల పరిస్థితి ఏంటి, సమాజం పరిస్థితి ఏంటి అర్థం కాని పరిస్థితి. ఇది క్వశ్చన్ ఆటకం. ఇవన్నీ కూడా ఆలోచించాలి. నేను అదే అన్నాను. ఇప్పుడు ఏంటి సార్, ఈ జోగి రమేష్, జనార్దన్ రావు వీళ్ళిద్దరూ పార్ట్నర్సా లేకపోతే ఫ్రెండ్సా? వాళ్ళిద్దరితో ఒకే ఊరు సార్. అతనికి తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో అందరితోనూ సంబంధాలు. జనార్దన్ రావుకి సరే, ఎవరితో వీళ్ళు ఎక్కడ సంబంధాలు ఏమన్నా నాకైతే తెలియదు. పరిచయాలు అందరితోనూ ఉంటాయి, కాకపోతే వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ ఉండవచ్చు. దాంట్లో పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. ఒక ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి సాధారణంగా సరే డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటున్నారు అనేది మనకు తెలియదు. అవన్నీ వాళ్ళు చేస్తాలి. ఇప్పుడు లేని మనం చెప్పి అభియోగం చేసి వాళ్ళని అంటాం కూడా తప్పు కదా. నేనేమంటానంటే ప్రభుత్వాన్ని కూడా కరెక్ట్గా తేల్చండి. ఇవాళ కాబట్టి రేపైనా ఇబ్బందే. ఇవాళ మీరు అన్యాయంగా ఒకటి పెట్టామనుకుని రేపు ఇంకోటి అన్యాయంగా పెడతారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కష్టాల కోసం సమాజాన్ని నాశనం చేయొద్దు. అసలు ఇద్దరి దగ్గర తప్పు ఉంది అనుకోండి, ఇద్దరి మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళిద్దరు మనుషులు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఒకవేళ అధికారంలో ఉన్నాం కాబట్టి వాడు తప్పు చేసిన ఇది లేదంటే, ఇప్పుడు ఇదే జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఇదే ఎమ్మెల్యే దగ్గర ఉన్న మనుషులు కూడా వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. అక్కడ ఎవరిమంటాం ఎంపీపీ భర్తే, మళ్ళీ అతను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎళ్ళంబడే తిరుగుతున్నాడు అనుకోండి ఎమ్మెల్యే అమ్మంటే. కాకపోతే ఇప్పుడు 4 రోజులు ఆగంటారు, పక్కన పెడతారు. అదే నేను చెప్పేది, ఈ పార్టీలోకి వచ్చినంత మాత్రంలో పునీతులు అయిపోతారు. అసలు పార్టీ ఖండించట్లేదు కదా ఏ పార్టీ కూడా. ఇప్పుడు దానికి ఏమవుతుందంటే ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. దీనికే ఇప్పుడు పార్టీ పని ఎవడో చేసేవాళ్ళు లేడండి, ప్రజలు పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు.
ఇదిగో ఇది జరుగుతుందని ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా జరుగుతున్న పార్టీ అనుకోండి, ఈ పార్టీకి నష్టం జరుగుతున్న కార్యకర్తల లీడర్ చెప్పుకుంటాడు, అది పై నాయకుడు కానీ చెప్పుకుంటాడు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఏ పార్టీలో కూడా. ఇప్పుడు ఎవడు దిగితే మనకి ఇంపార్టెన్స్ పెరిగిద్దా, వాడి మీద ఈడి మీద కొట్టుకోవడం ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు అంతా. నాయకులు తిట్టే పరిస్థితిలో ఉన్నారు, దాన్నే ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు నాయకులు తిట్టలేదు సార్. నేను జోగి రమేష్ కూడా అసలు ఆయన మాట్లాడితే ఇప్పుడు ఏదైనా ఉంటే ఆ లెక్కన మాటికి మాట్లాడుకోవాలి. చంద్రబాబు ఏంటి, ఆ లోకేష్ ఏంటి పిలవటం, అరే ఊరే అని మాట్లాడటం. అట్లానే ఎమ్మెల్యే ఆయన లండన్ తర్వాత ఈయన అరెస్ట్ చేయాలంట, అరెస్ట్ చేస్తే అంతా తేలిద్దంట. జగన్ గారు ఏంటి అసలు ఇద్దరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, అసలు వీళ్ళ స్థాయిలు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశాడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేశాడు, మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఆయన మంత్రి అయ్యారు, వాళ్ళ పుణ్యమే. మీరు వాళ్ళని పట్టుకొని మీరు తిడుతున్నారంటే ఏ స్థాయిలో ఉన్నట్టు మీరు? మీ స్థాయి పెరిగిందా, వాళ్ళు తగ్గారా? ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు నాయకులు. మరి ఎందుకు ఖండించలేకపోతున్నారు? బాధ ఏంటంటే మాలాంటి వాళ్ళు ఏదైనా రాజకీయం చేయాలి, ఇవే బాధలు. ఆ నాయకులు ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళని? మనం ఏం చేస్తాం చెప్పండి? రాజకీయాలు చేస్తాం. మీరు అందుకే బయటకు వచ్చేసారా రాజకీయాల నుంచి? నేను అవును, అందుకే ఇవన్నీ ఏం చేయాలి, వాళ్ళకే ఇంపార్టెన్స్ కదా, మనం తిట్టలేము. ఇప్పుడు మన నాయకుడు మంచిగా చేసినాడు, మన నాయకుడు ఇదండి అని పొగుడుతాం, చెబుతాం, పొగడగా ఉన్నది వాస్తవం చెబుతాం, ప్రజల్లో 4 ఓట్లు అడుక్కుంటాం. మా ప్రభుత్వం ఇది, మా నాయకుడు ఎట్లుంటాడు, మా నాయకుడు ఎట్లా చేస్తాడు. ఆ పరిస్థితి అవకాశం ఇవ్వట్లేదు కదా. అంటే ఇప్పుడు పర్టికులర్ ఈ ఎపిసోడ్లో జోగి రమేష్ పాత్ర ఏంటనేది అధికారులు తేల్చారు, సిట్ వాళ్ళు కానీ తేల్చారు, అరెస్ట్ చేశారు. కానీ ఇదేదో ప్రతీకార చర్య అని, లేకపోతే అసలు జోగి రమేష్ అమాయకుడైతే అరెస్ట్ చేశారనేది అది ఆయన ఇవన్నీ కాదు సార్. నేను ఒకటి అడుగుతున్నా ప్రభుత్వాన్ని, అది నేను కానీ ఇంకోటి కానీ, ప్రజలతో ఎన్నుకోబడినట్టు ప్రజాప్రతినిధులు మనకు వచ్చినప్పుడు మన ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవాళ ఎంత ఉన్నాయి, మీరు ఎంక్వైరీ చేస్తే ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినా అడగొచ్చు. అసలు ఏ బాబుకి వచ్చినా చెప్తే అవి తేలిపోతాయి కదా. ఎవరైనా జాస్ట్మెంట్ సంపాదించినా ఎడ సంపాదించాడు వీడు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మాట్లాడుతున్నా మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా. నా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది చేయరు. ఊరుగా నార్మల్గా ఏదో చెబుతారు, తూతూ మాత్రం అయిపోతుంది. నేను అందుకే చెప్పా, మీరు ఎట్లయినా మమ అంటే ప్రజలు కూడా రేపు మమ అంటారు ప్రభుత్వాలని. మీరు ఏదైనా నిగ్గుదేల్తండి. ఇప్పుడు తిరువురు ఎపిసోడ్ అయినా ఉంది, రోడ్డును పడ్డారు, మీకు అధికారం ఇచ్చాం, వచ్చి ఒక ఎంపీ ఎమ్మెల్యే ఈ రకంగా దోపిడీ చేస్తున్నాం అంటే, రైస్ పేద ప్రజలకు ఇచ్చే రైస్ అమ్ముకొని ఆ డబ్బులతో ఇంకో పార్టీ వాళ్ళని కొనుక్కోవడానికి, ఆ డబ్బుతో మేము గెలిచాము అని చెప్పి డైరెక్ట్గా ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి చెబుతుంటే ఎంతకంటే దారుణం ఏముంది సార్? దీనికి ఏంటి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం కదా. దీని మీద ఇంకేంటి ఎంక్వైరీ ఇమీడియట్గా సస్పెండ్ చేయాలిగా, ప్రజలు సమాధానం చెప్పాలిగా. ఇది అంటే ఏంటి అర్థం కాదు. నువ్వే పక్క నుంచి సంక్షేమ కార్యక్రమాలను పెడతారు, ఆ రేషన్ బియ్యం అమ్ముకుంటారు, మళ్ళీ ఆ డబ్బులే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు. కౌన్సిలర్లు కొంటారు, మున్సిపాలిటీలు గెలిపించుకుంటారు, లేకపోతే ఎమ్మెల్యేలు సంపాదించి రేపు ఎమ్మెల్యేలు ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఒక పక్కనేమో పట్టుకుంటా ఉంటారు, గోడౌన్లో కొన్ని వేల టన్నులు అంటారు, మళ్ళీ అయిపోయింది. కాకినాడలో గోడౌన్లో పట్టుకున్నారా, బందర్లో పట్టుకున్నారా? ఏం తేల్చారు మీరు? ఏమనుకుంటారు ప్రజలు? రాజకీయం కోసం చేశారనుకుంటున్నారు తప్ప అక్కడ ఏమీ లేదనుకుంటున్నారు. లేదు మీరు దొంగలు వాడాలు పోతున్నారు అనుకుంటున్నారు. ఇంకో పక్క వాడు కొద్దిగా ఎంతో కొంత వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటారు, అయిపోయింది, దాని పని అయిపోయిందని ప్రజలు చెప్పుకుంటారు. అది మీకేంటి లాభం? అది ఇప్పుడు నిజమనే తేల్చాలి కదా, ప్రజలు చెప్పాలి కదా. అధికారం ఉందిగా. హడావిడి చేశారు, పట్టుకున్నామన్నారు, నిజమే అన్నారు, హడావిడి చేశారు, సీజ్ చేశారు, మరి ఏమైంది? అది 3 రోజులు అయిపోయిందా? మరి తప్పే కదా. మైలవరం రాజకీయాలు అంటే నిజంగా ఒక ఉన్నత రాజకీయాలు నడిపిన నాయకుల దగ్గర నుండి ఇప్పుడు నాయకత్వాన్ని కానీ, లేకపోతే అక్కడ పడుతున్నటువంటి ప్రజల బాధ కానీ, లిక్కర్ మాఫియాతో బాధే అన్ని. లిక్కర్ కాదు సార్, అక్కడ శాండ్ ఉంది, ఆఖరికి చెరులో మట్టి కూడా
ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళ బావ వాళ్ళ చుట్ట బంధువు ఒక ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద అంటే వాట అడుగుతాడు. ఆ మట్టి ఖండించరు కదా ఎమ్మెల్యే గారు. నేను ఆఖరి TV5 ఉంది, TV5లో వేశారు కదా పావుల వాట బాగుంటుంది. అవును, ఏంటి సార్ అంతా వాస్తవం? వాస్తవం అది. ఒక మీరు ఏదైనా కోరిక పెట్టుకుంటే పావుల వాట ఇవ్వాలి. నాతోనే చెప్పారు. ఆయన అడుగుతున్నా అంటే పావుల వాట ఇవ్వాల్సిందే, ఎవరు అడుగుతున్నారా అంటే ఆయనతో చెప్పి మాట్లాడమనండి. ఏం పేరు ఆయన పేరు? కోటేశ్వరరావు గారు. పోసాని కోటేశ్వరరావు అంట. నేను ఒకసారి చూసానేమో కానీ నాకు అంత నేను పట్టించుకోను అసలు. నేను చెప్పే మాటలు ఆ టీవీలో చూడటం తప్ప. కాకపోతే జనం వెళ్ళినప్పుడు నేను ఎంక్వైరీ చేస్తాను, ఏంట్రా పరిస్థితి నిజమేనా అంటే ఇవి ఉన్నాయని చెబుతారు. ఆఖరి అప్పుడు జగనన్న పట్టాలని ఇచ్చారు కదా, అవి కూడా అమ్ముకున్నారు కొండపల్లిలో. దానికి మేరు తోలటానికి ఇది ఉంది. వీళ్ళ తగాదా తర్వాత కూడా ఇదే జోగి రమేష్ దగ్గర బిల్లు చేసుకొచ్చుకున్నారు వీళ్ళు ఎలక్షన్ ముందు. ఈ కోటేశ్వరరావు వీళ్ళు ఈ మట్టి తోలి నాటికి కూడా అన్ని గొడవలు చాలా ఉన్నాయి. మట్టి దగ్గర గొడవే. ఇప్పుడు ఏం చేశారంటే ఊరికి ఒక ఏజెంట్ని పెట్టేసుకున్నారు గొడవ లేకుండా. ఆ పార్టీ ఒక కార్యకర్త కప్పచెప్పటం, మట్టి తోలితే ఈయన పావుల వాట ఇవ్వటం, మిగతా మీరు తీసేసుకుంటాం పార్టీ. అట్లా ఊరికొకళ్ళు పెట్టుకున్నారు. ఇక గొడవలు ఇసుకైనా మట్టి అయినా ఏదైనా స్వేచ్ఛగా తోలుకోవచ్చు. మీరు పోలీసు వాళ్ళు ఏం మాట్లాడరు, అధికారులు ఏం మాట్లాడరు, ఎవరు మాట్లాడటానికి లేదు. ఇక ఈ పరిస్థితికి వచ్చింది. ఏంటి సార్ అంటే ఎమ్మెల్యే పదవి రాగానే నియోజకవర్గంలో ఇక వాళ్ళది ఏదైనా వాళ్ళదే. ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఏమంటారంటే ప్రస్తుతం పంచాయతీ బోర్డు సర్పంచ్ పనిచేయాలనుకోండి, వాడు ఏమంటే ఎమ్మెల్యే గారి ఆదేశాలతో చేశారని స్టేట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు పిఎల్ వచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్తారనమాట. పారిశుద్ధ్యం ఎత్తేసినా కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మీదకి పారిశుద్ధ్యం చేసామని చెప్తారు. అంతే బ్లీచింగ్ పౌడర్తో ఎమ్మెల్యే గారి ఆదేశం. ఎమ్మెల్యేలకు ఏం సంబంధం అసలు? గ్రామ సర్పంచ్కి అసలు ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? ఎమ్మెల్యే ఎవరు? అసలు ఎమ్మెల్యే విధులు ఎమ్మెల్యేకి తెలుసా? ఆ పరిస్థితి లేదండి వాళ్ళ గ్రామాలకి. ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్ ఉంటాడు, మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళ విధులు ఆడుకుంటే మన విధులు మనకు ఉంటాయి. మనం ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి, ప్రజలకు రిప్రజెంటేషన్, అంతే కదా. అక్కడ కావాల్సినటువంటి ఏదైతే నిధులు తీసుకురావటం, అక్కడ నిధులు తీసుకొచ్చి వీళ్ళతో పనులు చేయించడం, ఇవన్నీ ఉండాలి. మనం ఓన్లీ సూపర్వైజింగ్. అసలు నువ్వెవరు అండి అసలు? ఏంటంటే రాజ్యంలాగా వచ్చి రావడం అనేది. ఆఖరికి వాల్ పోస్ట్ అతికిచ్చినా కూడా ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి. వెనేలు కట్టడానికి లేదు ఇంకో పార్టీ వాడు కడితే ఎమ్మటే వాడు కార్పొరేట్ మున్సిపాలిటీ వాడు లేదా పంచాయతీ వాడు పీకెత్తాడు వచ్చి. అదేంట్రా తప్పు కాదు, అది పీకెక్కడంతో వాళ్ళకే ఉంటుంది కదా, రాజకీయ పార్టీలే కదా అవి. అది ఎవరు చెప్పారని అంటే ఏముందండి పైనుంచి అట్లా అంటారు. ఎవర్రా పైనుంచి అంటే ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు అని మేము ఎమ్మెల్యే చేసాం కదరా మాకు తెలుసు అయ్యి, వాళ్ళు చెప్పారని మీకన్నా బుద్ధి ఉండాలిగా అంటాం. మాదేముందండి ఉద్యోగస్తులు ఉంటారు. అది పరిస్థితి. చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి మాత్రం. ఎమ్మెల్యేలకి గతంలో ఉన్నటువంటి దానికి అసలు మాకు అదే. ఇప్పుడు చాలామంది ఎన్టీ రామారావు గారితో పాటు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఉంటారు, ఉండరు. ఇప్పుడున్న తెలుగుదేశం ఆ సీనియర్లు కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా చెప్పుకోలేరు కానీ నా నుండి ఏడుస్తూ ఉంటారు. నేను ఓపెన్గా చెబుతున్నాను కదా. ఈయన మారడు, ఆయనకి పదవి వచ్చేదాకా ఒక విధానంలో ఉంటాడు. పదవి రానప్పుడేమో జనము అది ఇది అంటాడు. పదవి వచ్చిన తర్వాత ఆయనకి విధానాన్ని ఎక్కడో ఆలోచిస్తే ఎక్కడెక్కడ ఉంటాడో కూడా తెలియదు ఆయన. మళ్ళీ ప్రతి భయమే, ఏది తేల్చడం, ఏది ముందుకెళ్ళడం. ఇప్పుడు వచ్చినప్పుడు ఇంత గొడవలు జరిగినాయి. 5 సంవత్సరాలు చెప్పుకొచ్చారు. మరి మీరు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? సంవత్సరాలు అయింది. ఇప్పుడు అమరావతి వాళ్ళకే మీరు పట్టాలు ఇవ్వలేదు బయటకు. ఆయనేమో ఆయన లోకంలో ఉంటాడు, వీళ్ళు లోకంలో ఉంటారు. మరి ఓవర్ నైట్ అందరినీ ఆ పార్టీల నుంచి ఈ పార్టీలను తీసుకొని సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేము సంపాదించుకుని అంటారు. అదేమంటే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఏంటంటే లోకేష్ ఒక పేరు చెప్తారు అందరూ. అంటే వీళ్ళు చేసేటప్పుడు డెట్టేస్తారనమాట. మనం కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పలేరుగా వీళ్ళు. ఆయనకేముంది లోకేష్ గారు మా దగ్గర బూడిద అమ్ముతున్నారు సార్, టెండర్ పెట్టారు. బూడిద నాకు తెలిసి ఏంటంటే ఎంపీది ఎమ్మెల్యేది అది, ఆయన పేరు చెబుతున్నారు వీళ్ళు. అసలు లోకేష్ గారికి గ్రౌండ్ లెవెల్లో బూడిద ఇవన్నీ ఆయనకేం అవసరం ఏముంది? ఆయన వేల కోట్ల రూపాయలు పెట్టుబడి, మీకు తెలుసు నాకు తెలుసు. అది అట్ట కూడా బదనాలు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు అంతకుముందు స్టాండ్ అమ్ముకున్నాడు జగన్ పేరు చెప్పేవాళ్ళు, ఆ జగన్ గారి పేరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ పేర్లు చెప్తారు. అంటే వీళ్ళతో ఆడుకుంటారు. వాళ్ళు తెలుసుకోవాలి, అది నాయకులు.
నేనేమంటానంటే అసలు ఈ కింద గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఆలోచన లేదు. ఈ చుట్టూ ఒక వలయం ఏర్పడుతుందండి వాళ్ళకి. వాళ్ళని వీళ్ళు కాగా పట్టుకుంటారు, వీళ్ళకి వాళ్ళకి ఓటాలు పెట్టుకుంటారు. అసలు నాయకులకు తెలియనివ్వరు, వాళ్ళు పట్టించుకోరు. నష్టపడేది వాళ్ళే కదా, అది వాళ్ళకి తెలియదు. అది తెలుసుకునేదాకా ఈ తిప్పలు తప్పదండి. ఈ లిక్కర్ కేసులో కానీ లేకపోతే మైలవరం సెటిల్మెంట్లు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే బావమరిది విషయంలో కానీ అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది? అసలు ముందు ఎంక్వైరీస్ తేల్చుకుంటే బాగుంటుందండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన పదవి తీసేయలేరు, పదవి తీసేయమని మనం అనం. మనం ఏమంటామంటే అది జోగి రమేష్ చేసినా, లేకపోతే వసంత కృష్ణప్రసాద్ చేసినా, లేకపోతే వాళ్ళ మనుషులు చేసినా అక్కడ ఏంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది తప్పు అని తేలితే చాలు. కట్టడి చేయాలి, కరెక్ట్ చేయాలి నిజాయితీగా. ఇప్పుడు నిజాయితీ లోపించింది అనుకోండి, అనేక రకాల వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మళ్ళా ఇంకో దొంద తయారవుతుంది. ఇప్పుడు మాఫియాలు తయారవుతున్నాయి సార్, అర్థం కావట్లా. ప్రతి గ్రామంలో మాఫియాలు తయారయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ కంట్రోల్ చేయలే. ఈ అక్రమ సంపాదనలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో మాఫియా గ్యాంగ్ పెరుగుతుంది కదా. డబ్బులు ఇస్తారు, మందు ఇస్తారు, 10 మందిని బాగు చేస్తారు, తగాదాలు స్టార్ట్ చేస్తారు, కొట్లాటలు జరుగుతాయి, ఎవడోడు ప్రాణాలు పోవటమేగా. మాఫియాలు ఏర్పడే పరిస్థితికి వచ్చేసింది, ఆల్రెడీ తయారైనాయి. అదేమంటే ప్రభుత్వం మీ పార్టీ మా పార్టీ, అట్లా మీ కులం మా కులం అంటే కులం తప్పు చేస్తే తప్పు కాదు. ఏ కులం అన్నా కానీ ఏ పార్టీలో ఉండండి, వాడు తప్పని ఖండించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు జోగి రమేష్ కూడా అదే పాట పాడుతూ ఉన్నాడు, బీసీని అరెస్ట్ చేశారు. ఒక్క జోగి రమేష్ గారు సార్, నేను అనేది ఏంటంటే ఒక్క జోగి రమేష్ అనేది కూడా కరెక్ట్ కాదు. అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. ఈ కులాలను అడ్డం పెట్టి బతుకుతున్నారండి ప్రతి ఒక్కడు. దాంట్లో పావు జోగి రమేష్ కూడా. ఎందుకు మీరు చేసినప్పుడు ఎందుకు చేయకూడదు అనేది వచ్చేస్తుంది కదా సార్. వస్తుందిగా. ప్రతి ఒక్కడు కత్తి నోరు ఉన్నాడు, కత్తి ఎక్కువ. జోగి రమేష్ లాంటి వాడికి కొత్త నోరు ఉందిగా, అది కత్తి అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఇప్పుడు అది సహజం కదా, ఆ బాపత అనమాట అది. కొంతమంది ఏమో కింద నుంచి తాపకం నీరులాగా పనిచేస్తారు. అసలు ఎందుకంటే నేను ఇద్దరి మీద ఎంక్వైరీ, ఓపెన్ ఎంక్వైరీ పెట్టమనండి మైలవరం నియోజకవర్గంలో. అసలు ఈ లాస్ట్ల మీద ఎంక్వైరీ చేయమనండి. సరే వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చేసుకుని మేము కూడా ప్రజాప్రతినిధులు చేసాం. కానీ మేము కూడా నేను కానీ ఆ రమణ అదే ఉమా ఉన్నాడు కదా, అక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు పనిచేసామో మా ఆస్తుల మీద కూడా పెట్టండి, మేము కూడా సిద్ధమే. ఏది 20 ఏళ్ళు అయినా కూడా ఉండాలి కదండి, ఏదో ఒకటి మనకు బేస్ ఉండాలి కదా. మన సంపాదనలకి ఎక్కడి నుంచి వస్తున్న సంపాదన తెలియాలి కదా, ప్రజలకు కూడా అర్థమవుతుందిగా. ఈ కులాల పేరు చెప్పడం, మతాల పేరు చెప్పడం, పార్టీల పేరు చెప్పడం, వాడిని తిట్టి ఈయన తిట్టి మన డబ్బులు సంపాదించడం, మన ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ఎంకరేజ్ చేస్తారు. 2019కి ముందు జీరోలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి 2024 ఎన్నికల సమయానికి కొన్ని 100 కోట్లు సంపాదించాడని పేరుంది. అదే సార్ నేను చెప్పేది, 100 కోట్లు. 100 కోట్లు లేని 1000 కోట్లు ఉన్నారు సార్ కొంతమంది. ఇవాళ ఏముంది సార్, భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. భూమి ఏముంది ఇవాళ, ఎంత తెలివిగా తయారయ్యారంటే భూమి నెంబర్లు కూడా మార్చేస్తున్నారు. ఇప్పుడు మీ బిల్డింగ్ ఉందనుకోండి, ఈ బిల్డింగ్ కూడా నెంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అధికారులు అట్టా చేసేవాళ్ళు అట్టానే ఉన్నారు. సైట్ ఇన్స్పెక్షన్ చేయాలి కదా, చేసే పని ఉండదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన భూమి లేదు, అవసరం సబ్ డివిజన్ చేసేస్తారు, వాళ్ళే నెంబర్ మార్చేస్తారు. అట్లా వచ్చేసింది. మరి ఇంకా మరి ఎందుకు అవ్వండి 100 కోట్లు? అదే మీరు అంటున్నప్పుడు నాకు ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు ఇతని ఆస్తి ఎంత, 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఈయన ఆస్తి ఎంత, బినామీ పేర్లతో ఎంత ఉంది, ఇతని పేరుతో ఎంత ఉంది, కుటుంబ సభ్యుల పేరుతో ఎంత ఉంది, లెక్క తీస్తే ఆ డబ్బంతా కక్కించి ట్రెజరీకి డిపాజిట్ చేయొచ్చు కదా. ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రజలకు అదే ప్రభుత్వం తీసుకోవచ్చు వెనక్కి. ప్రజలకు ఈ అప్పులన్నీ ఎందుకు ఉంటాయండి? రాజకీయ నాయకుల దగ్గర కానీ బ్యూరోక్రసీ దగ్గర ఉన్న కానీ డబ్బులు తీసుకుంటే మన దగ్గర మిగులు బడ్జెట్లు ఉంటాయి రాష్ట్రంలో. ఈ తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఊరిలో మన మాఫియా గ్యాంగ్లా మనకేంటి ఎట్ట తయారైందంటే పబ్లిసిటీలు, అడ్వర్టైజ్మెంట్లు. ఈ ప్రభుత్వాలు వస్తేనేమో
ఈవెంట్లతో ఓట్లు అడుక్కోవటం, ఈవెంట్లు పెట్టడం, ఓట్లు అడుక్కోవటం. వచ్చిన దగ్గర నుంచి రాజకీయ పార్టీలు అట్లా తయారవుతున్నాయి. వీళ్ళకి ఏమైతే ఓన్ జేబు సంస్థలు అయిపోయినాయి పార్టీలు. మానర్షిప్ పార్టీలే కదా, వాళ్ళ ఇష్టం, మాట్లాడే పని లేదు. మరి సరే ప్రభుత్వ యంత్రాంగం ఉందనుకుంటే ఎవరు వచ్చినా మనం ఉన్నాం కదా ప్రజల పక్షాన, వీళ్ళకే ఆలోచన లేదు. వీళ్ళల్లో కూడా కులాలు మతాలను పెట్టి ఎడదీసేసి గ్రూపులు చేశారు. వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు, అందరూ కలిపి ప్రజలు ఆడుకుంటున్నారు. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. సో మొత్తంగా రాజకీయాలు అయితే చాలా కాస్ట్లీ వ్యవహారం అయిపోయింది. అదేవిధంగా ప్రజా జీవితంలో ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర ఎంపీలు కానీ అక్రమ సంపాదనే ధ్యేయంగా చాలామంది వరకు పనిచేస్తున్నారు. కొంతమంది నీతి నిజాయితీతో పనిచేసినా వాళ్ళని చేతగాని వాళ్ళుగా చిత్రీకరిస్తున్నారనేది మాజీ ఎమ్మెల్యే రమేష్ గారు చెప్తున్నటువంటి మాట.